పాత్రికేయ మిత్రులకి, అలాగే పూరి సార్కి, మళ్ళీ ఆలీ సార్కి, భాస్కర్ భట్ల గారికి, సునీల్ కశ్యప్ గారికి, ఇంకా ముఖేష్ గారికి, యానీ గారికి, మళ్ళీ మనారా చోప్రా గారికి, అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం నేను పూరి సార్ని మీట్ అయ్యి, బ్రదర్ని లాంచ్ చేయాలి సార్, మీరే లాంచ్ చేయాలి అని అడిగినప్పుడు ఫస్ట్ టైమే ఆయన ఫొటోస్ చూశారు. యాక్చువల్గా ఇషాన్ చూడలే. విజయవాడలో ట్రైనింగ్ సత్యానంద్ గారి దగ్గర వైజాగ్లో ట్రైనింగ్లో ఉన్నాడు అప్పుడు. తర్వాత నెక్స్ట్ టైం ఓసారి పంపించండి సార్ ఇషాన్ని, నేను చూస్తాను అన్నారు. ఇషాన్ని నేనే తీసుకెళ్ళాను సార్ ఆఫీస్కి. ఆయన వెంటనే సార్ ఈవినింగ్ వచ్చేయండి, స్టోరీ చెప్తా అన్నారు. నాకు నిజంగా హ్యాపీ ఫీల్ అయింది, ఎందుకంటే నిజంగా ఆ దేవుడు ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఇంట్రడ్యూస్ చేసిన ప్రతి హీరో డెఫినెట్గా నిలబడతాడు అన్న ఒక కాన్ఫిడెన్స్ నాకు ఉండింది. అలాగే పూరి సార్ ఓకే చెప్పినందుకు నాకు చాలా హ్యాపీ అయింది. ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ వెళ్ళాం. నేను, మా శ్రీకాంత్ గారు, హీరో శ్రీకాంత్ గారు, మళ్ళీ నా ఫ్రెండ్ విజయ్, మళ్ళీ ఇషాన్ను తీసుకెళ్ళాము. స్టోరీ చెప్పాను. నిజంగా నాకు స్టోరీ వినే మూడ్లో కూడా లేను నేను, ఎందుకంటే పూరి గారు స్టోరీ చెప్పడం అంటే ఇట్స్ నిజంగా నాకు ఎందుకబ్బా అనుకున్నా. నేను కొంచెం వీకే స్టోరీ దాంట్లో. మోరెవర్ ఈరోజు నిజంగా నా తమ్ముడు అంటే యాక్చువల్లీ మా బాబాయ్ కొడుకు ఇషాన్. మేము మా ఫ్యామిలీ ఈరోజు కూడా 30 మెంబర్స్ ఉమ్మడి కుటుంబం. బెంగళూరులో 4 హౌసెస్ కలిసే ఉంటాయి. ఇషాన్ను ఒక తమ్ముడులా కాకుండా అందరూ బిడ్లాగా చూసుకున్నాం. మా నాన్నగారు అయితే మా అందరికన్నా ఎక్కువగా ఇషాన్నే ప్రేమిస్తాడు. తర్వాత ఇప్పుడు ట్రైలర్ మీరే చూశారు. ఫస్ట్ ఐ హేట్ గర్ల్స్ అని వస్తుంది. జనరల్గా మాది జాయింట్ ఫ్యామిలీ కాబట్టి అంత కజిన్స్, సిస్టర్స్ అంతా చాలామంది ఉంటారు. నేను ఏం సార్ వాడు అమ్మాయిలు అంటేనే దూరం ఉంటాడు, మీరు రోగాన్ని పెడుతున్నారు టైట్లో, 2 అమ్మాయిలను పెడుతున్నారని పూరి గారిని అడిగినప్పుడు, సార్ మీకెందుకు వదిలేయండి, వాడు మీ తమ్ముడు కాదండి, నా బిడ్డ అని ఒక మాట అన్నారు. అది ఈరోజు కూడా నాకు అది హార్ట్లీ నాకు నిజంగా నేను లైఫ్ లాంగ్ మర్చిపోలేను ఆయన నేను మాట. తర్వాత ఇంకో మాట అన్నారు, మా ఆవిడ కూడా సార్ ఇషాన్ వచ్చిన తర్వాత మా ఆకాష్ని మర్చిపోయారు అని ఓ మాట అన్నారు. ఇషాన్ కూడా సార్ ఇంట్లో అంత బాగా కలిసిపోయాడు. నిజంగా ఇషాన్ని అంతా ఒక ఇంటి అబ్బాయిలాగా చూసుకుని ఈ సినిమా చేశారు. యాక్చువల్లీ ఈ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు యాక్చువల్లీ ఐ వాజ్ ఇన్ ఎలక్షన్స్. నేను ఎలక్షన్ కంటెస్ట్ చేశాను. అప్పుడు ఎలక్షన్స్లో ఉన్నా. నేను రోగ్ గురించి పట్టించుకునేవాడిని కాదు, ఎందుకంటే పూరి సార్ చేతిలో పెట్టిన తర్వాత నేను పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదనుకున్నా. అదే ఫస్ట్ షెడ్యూల్ చేసి వచ్చి మళ్ళీ పూరి సార్ నాకు ఫోన్ చేశారు. నిజంగా బంగారం సార్ వాడు, నన్ను వదిలేయండి, నేను 3 సినిమాలు అయితే మినిమం 3 సినిమాలు అయితే నేను చేయాలి ఇషాన్ది, మీరు వేస్తానండి, ఇప్పుడు హిందీలో చేసేస్తానంటున్నారు. సౌత్ ఇండియానే కాదు సార్, ఇండియాలో పాన్ ఇండియా ఫిల్మ్ చేస్తానని ఆయన అన్నారు. సార్ నిజంగా నేను ఎంత థ్యాంక్స్ చెప్పాలో మీకు నాకు తెలీదు. ఈరోజు మీ బిడ్లాగే చూసుకోండి. మళ్ళీ సినిమా మొత్తం చూసా, నేను 4 సార్లు చూసా. సినిమా మొత్తం 4 సార్లు చూసా. మా ఇంట్లో అందరూ చూశారు. థియేటర్లో రెగ్యులర్గా డైలీ మ్యాట్ని ఫస్ట్ షో నడుస్తూ ఉంటుంది సార్.
పూరి సార్ రొమాన్స్ సీన్లు కూడా బాగా ఆడుకుంటారు కజిన్స్ అంతా ఇషాన్తో బాగా అంటే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ టైం పూరి సార్ దీనికి తీసుకెళ్లారు, బ్యాంకాక్ తీసుకెళ్ళి బీచ్ సాంగ్లో మోమాటం పడుతున్నాడు సార్ మీ వాడు అంటే మళ్ళీ మా ఫాదర్ ఫోన్ చేసి ఏ ఇషాన్ నువ్వేమి పట్టించుకోవద్దు, సార్ ఎలా చెప్తారు అలా మా బాబాయ్ మా పెద్దనాన్న చూస్తాడు, మా అన్నయ్య చూస్తాడు అని మోమాటం పడుతున్నాడు సార్ వీడు అని నేను చెప్పాను కదా సార్ మీ వాళ్ళు మాత్రం సాధ్యం రోగ్లాగా చూపించగలరు అంటే ఇషాన్ని కష్టమే, అది మీరు మాత్రమే చూపించగలరు సార్ అని చెప్పా. బాగా చూపించారు.